విద్యుత్ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనది. మనకి ప్రతి డివిజన్లో ప్రతి ఎస్సీ ఆఫీస్ దగ్గర ఎన్నో ఉద్యమాలు తెలంగాణ ఉద్యమం కోసం చేశాం. మరి మొత్తానికి అందరి కోరిక తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఆవిర్భవించింది. మరి అంతకంటే తెలంగాణ ఉద్యమకారుడని చెప్పుకున్నటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఒక కాంట్రాక్ట్ కార్మికుడు కూడా ఉండడు, అందరినీ రెగ్యులర్ చేస్తా అని అందరి లోపల ఒక రకమైనటువంటి భావోద్రేకాన్ని గురి చేసిన మాట వాస్తవం. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి పీఠంలో కూర్చున్న తర్వాత ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల ఊసే మర్చిపోయిన సందర్భంలో ఆ రోజు ఐఎన్టీసీ పెద్దలు సంజయ్ రెడ్డి గారి యొక్క ఆదేశానుసారం విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి అన్ని ట్రేడ్ యూనియన్లను కలిపి సుమారు 3 నెలల సమయం తీసుకొని అందరిని ఒక ప్లాట్ఫామ్ కింద క్రియేట్ చేసి మరి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ అని ఏర్పాటు చేసి ఆ ఫ్రంట్కు కన్వీనర్గా ఐఎన్టీసీ ఇచ్చిన పెద్దలు సంజయ్ రెడ్డి గారు నన్ను ఎన్నుకోవడం జరిగింది. మరి ఆ ఫ్రంట్ను దాదాపు సుమారు 2.5 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల ఏ ఉద్యోగస్తులు ఏ యూనియన్లు కూడా రోడ్డెక్కకుండా విద్యుత్ ఉద్యోగుల సంఘాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 సంవత్సరాలు ఉద్యమం చేస్తే అందులో వరంగల్ 2017 లోపల వరంగల్లో 16 లోపల 2016లో వరంగల్లో ఉద్యమం ఫలితంగా మరి ఆ రోజు సుమారు 20,000 మంది నల్ల చొక్కాలు ధరించి ఒక పెద్ద ఉద్యమం వరంగల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఉద్యమం స్ఫూర్తిగానే ఆ రోజు మరి గత ముఖ్యమంత్రి గారు మరి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి మన కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ కూడా రెగ్యులర్ చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. మరి ఆ విధమైనటువంటి ప్రకటన చేపించడంలో మరి ఐఎన్టీసీ కీలక పాత్ర పోషించిన మాట మాత్రం వాస్తవం. మరి ముఖ్యంగా దాని తర్వాత కమిటీలు వేయడం, కమిటీ లోపల మరి 1/12/2017 వరకు ఈ విద్యుత్ సంస్థలో కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరినీ కూడా ఏకతాటిగా 23,000 మందిని అబ్జర్వేషన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ వరకు ప్రక్రియ బాగానే ఉంది, కానీ తర్వాత కథ ఏంటంటే మరి వీళ్ళకు కొత్త నామినిక్లేచర్ క్రియేట్ చేసి మరి విద్యుత్ సంస్థలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పేరు క్రియేట్ చేసి ఆర్టిజన్ అనే నామకరణం చేసి మరి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగుల సర్వీస్ రూల్స్ కాక మరి సపరేట్ స్టాండింగ్ ఆర్డర్స్ అనేది అది 1847 బ్రిటిష్ కాలం నాటి స్టాండింగ్ రూల్స్ను మరి ఇలా ఆర్టిజన్ల మీద రుద్దడం వల్ల అనేక ప్రయోజనాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. మరి దాన్ని ముఖ్యంగా ఐఎన్టీసీ వ్యతిరేకించడం జరిగింది. కానీ ఆనాటి ప్రభుత్వం మొండిగా యాజమాన్యాలు మొండిగా స్టాండింగ్ ఆర్డర్స్ అనేది ఆర్టిజన్ల మీద రుద్దడం జరిగింది. తర్వాత కూడా పలు దశల్లో ఉద్యమాలు చేశాం. మరి ఇప్పటికీ స్టాండింగ్ ఆర్డర్ మీద ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్లో కానీ మరి హైకోర్టులో కానీ కేసు వేసినటువంటి ఏకైక యూనియన్ ఏదైనా ఉన్నదంటే అది ఓన్లీ ఐఎన్టీసీ 327 మాత్రమే. మరి ముఖ్యంగా పెద్దలకు ఎందుకంటే డీటెయిల్గా చెప్పడం కంటే క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మరి ఇలా ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే చాలా కార్మిక వర్గం యొక్క పాత్ర కూడా చాలా కీలకమైంది ఇందులో. ఎందుకంటే గత ప్రభుత్వం లోపల ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదు, యాజమాన్యాలను కలిసే అవకాశం లేదు. కాబట్టి కార్మిక వర్గం అంతా కూడా విసిగెత్తి ఏకతాటి మీద ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కృషి చేసినటువంటి వర్గాల లోపల కార్మిక వర్గం కూడా ఒకటి. అందులో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కూడా చాలా కీలకమని కూడా ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. మరి ముఖ్యంగా ఇలా విద్యుత్ సంస్థ లోపల మన ఐఎన్టీసీ అనేది చాలా కీలకమైన ఆర్గనైజేషన్. ఎందుకంటే సుమారు 15,000 మంది మెంబర్షిప్ ఇలా ఐఎన్టీసీ విద్యుత్ సంస్థలో ఉంది. మరి దయచేసి ప్రభుత్వం ఏర్పడ్డాక మాకు కొంత రెస్పెక్ట్ పెరిగితే మరి తప్పకుండా ఈ విద్యుత్ సంస్థ లోపల ఐఎన్టీసీ బలం పెరిగితే ఇండైరెక్ట్గా కాంగ్రెస్ బలం పెరుగుతుంది. కాబట్టి మరి పెద్దలు మల్లురావు గారిని నాట్ ఓన్లీ ఎలక్ట్రిసిటీ ఏవైతే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాటన్నింటినీ కూర్చుండబెట్టి ఒకసారి సీఎం గారు అపాయింట్మెంట్ ఇప్పించి మా బాధలు అంటే వేరే వాళ్ళు ఎవరు కూడా రోడెక్కకుండా ఇలా కార్మిక వర్గం యొక్క ప్రతి సమస్య మనమే స్వీకరించి సమస్యలు పరిష్కరిస్తే ఈరోజు ఐఎన్టీసీ డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. మరి అందులో విద్యుత్ ఉద్యోగుల పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఆర్టిజన్ల సమస్యకు వచ్చే వరకు వీళ్ళకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్లో లేనటువంటి ఒక కొత్త నామినిక్లేచర్ క్రియేట్ చేసి మరి 23,000 మందిని ఆర్టిజన్ అనే గ్రేడ్ వైజ్ క్వాలిఫికేషన్ వారిగా గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకు మరి గ్రేడ్ 1 అని, ఐటీఐ ఉన్న వాళ్ళకు గ్రేడ్ 2, ఇంకా తక్కువ చదువున్న వాళ్ళకు గ్రేడ్ 3, ఇంకా తక్కువ చదువున్న వాళ్ళకు గ్రేడ్ 4 అనే కేటగిరీ వచ్చేసి మరి ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్నటువంటి స్కేల్స్ కాకుండా ఒక సపరేట్ స్కేల్స్ క్రియేట్ చేయడం జరిగింది. మరి ఈ స్కేల్స్ అన్నీ కూడా అతి తక్కువ అంటే మినిమం వేజెస్ కంటే కూడా తక్కువ క్రియేట్ చేయడం వల్ల మేము చాలా ఆందోళనలు చేశాం. మరి ఇప్పటికైతే మొన్నటి వేతన సవరణతో కొంతవరకు మెరుగైనా మరి సదుపాయాల విషయానికి వస్తే వీళ్ళకు హక్కులు మాత్రం లేవు. కేవలం వీళ్ళకి మొత్తం సర్వీస్ లోపల 30 రోజులు మాత్రమే లీవులు ఉండడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఇది ప్రజాస్వామ్యమా ఇంకేదైనా మీరు అందరూ ఆలోచించాలి. మీకు బ్రీఫ్గా మీకు అన్ని కూడా లెటర్ ద్వారా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ
విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి సర్వీస్ రూల్సే కనుక ఆర్టిజన్లకు కనుక అమలు చేస్తే వీళ్ళకి అధిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉన్నది. ఆర్థిక భారం ఒక్కసారి మాత్రం పడదు, కానీ ఆ ప్రయోజనాలు మాత్రం కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి మనం ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం, మరి విక్రమార్క గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం. మరి తప్పకుండా మీరు పెద్దలు, ఎందుకంటే వాళ్ళంతా బిజీగా ఉంటారు కాబట్టి మీరు మా కార్మిక వర్గం కోసం కొంత సమయాన్ని కేటాయించి ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల యొక్క సమస్యలను కనుక పరిష్కరిస్తే ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటారని కూడా తెలియజేసుకుంటాను. ముఖ్యంగా ఏపీఎస్సీ రూల్స్ ఇస్తే ఈ విద్యుత్ సంస్థలు ఉన్నటువంటి వివిధ కేటగిరీలకు కన్వర్షన్ కావడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు జూనియర్ లైన్మెన్లుగా, అదేవిధంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు మరి జూనియర్ అసిస్టెంట్లుగా, మరి అదేవిధంగా డిప్లొమా క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు సబ్ ఇంజనీర్గా కన్వర్షన్ పొందడానికి అవకాశం ఉంది. మరి అదేవిధంగా మాకున్నటువంటి ఫెసిలిటీస్ అన్ని కూడా మొన్నటి వరకు కూడా ఒక్క రూపాయి కూడా యాజమాన్యం వీళ్ళకు క్రెడిట్ కార్డు వైద్య సౌకర్యం అందించలేదు. మొన్నటి వేజ్ రివిజన్లకు కొట్లాడి ఒక 2 లక్షల రూపాయలు మాత్రమే ఇచ్చారు. అదే రెగ్యులర్ ఉద్యోగులకు అయితే 10 లక్షల రూపాయల వైద్య సౌకర్యం అందుతుంది. మరి సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులందరినీ సమానంగా చూడాల్సినటువంటి యాజమాన్యాలు, ప్రభుత్వాలు మరి ఒక రకమైన అండరాని వాళ్ళుగా చూడడం, సెకండ్ కేటగిరీ ఎంప్లాయీస్ లాగా చూడడం మాత్రం కరెక్ట్ కాదు. మరి దయచేసి మరి ఇప్పుడు మన ప్రజాప్రభుత్వం వచ్చింది, మన కాంగ్రెస్ ప్రభుత్వం మీద కార్మిక వర్గం ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి మన మేనిఫెస్టోలో కూడా కార్మికులందరూ కూడా పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని కూడా మన మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో కూడా ఆర్టిజన్ల సమస్యలను కూడా మేము పొందపరచడం జరిగింది. అప్పుడు శ్రీధర్ బాబు గారు కమిటీ చైర్మన్ ఉంటే వారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయ్యా ఎంపీ గారిని మీరు కోరుకునేది ఒకటే, మరి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి 23,000 మంది విద్యుత్ కార్మికులు చాలని జీతంతో సగ జీవితం కూడా కాంట్రాక్ట్ లేబర్గా పనిచేసి ఇక రిమైనింగ్ లైఫ్